చాలా సందర్భాల్లో గ్రామాల్లో పశువుల సంబంధించిన వైద్యులు చాలా వరకు కూడా అందుబాటులో ఉండరు. ఈ పశు వైద్యులు అందుబాటులో లేనప్పుడు మరి రైతు స్థాయిలో ఆ పశువును మరణాన బారిన పడకుండా ఎలాంటి ప్రథమ చికిత్స చేయించుకోవాలి, ఒకవేళ అంబులెన్స్ వచ్చే లోపల ఏదేని సేవా కార్యక్రమాలు ఏ రకాల కార్యక్రమాలు చేపట్టాలి, అదేవిధంగా పశువును రక్షించుకోవాలంటే ఎలాంటి విధానాన్ని అనుసరించాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు సంచార పశు వైద్యశాలలో పశు వైద్యులుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఆర్ కృష్ణసాయి గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మరి ఇవాళ పశు వైద్యులు చాలా వరకు కూడా పశు కాపర్లకు పశు పోషకులకు అందుబాటులో ఉన్నారు. ఒకవేళ ఏదేని అనుకూల పరిస్థితులు లేనప్పుడు మరి ఏదైనా పశువుకు అనుకోని జబ్బు కానీ అనుకోనటువంటి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా పశువును సంరక్షించుకోవాలంటారు? పెంపుడు జంతువుకు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు రైతులు ఎలా స్పందించాలి, తమ పశువు ఎలా కాపాడుకోవాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. మనం పెంచుకునే జంతువుల్ని కుటుంబ సభ్యులులాగా చూస్తాము, కానీ అవి మాట్లాడలేవు, వాటి బాధని చెప్పుకోలేవు. కాబట్టి పశువు యజమానిగా అత్యవసర పరిస్థితుల పట్ల అవగాహన ఉండడం చాలా ముఖ్యం. అత్యవసర పరిస్థితి అంటే ఆంగ్లంలో దాన్ని లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అని అంటారు. సరైన సమయంలో వైద్యం అందకపోతే ప్రాణం అపాయంలో పడొచ్చు. సరైన సమయంలో పశు యజమాని గుర్తించి వైద్యం చేయించగలిగితే తమ జంతువు ప్రాణాల్ని కాపాడవచ్చు. కాబట్టి పశువుల్లో సహజంగా చూసే కొన్ని అత్యవసర పరిస్థితుల గురించి తెలుసుకుందాం. మొదటి అత్యవసర పరిస్థితిని ప్రమాదాలు మరియు గాయాలు, యాక్సిడెంట్స్ అండ్ ఇంజరీస్. రోడ్డు ప్రమాదాల్లో మనం సహజంగా చూసేది ఎముకలు విరగడం, రక్తస్రావం లేదా లోతైన గాయాలు. అప్పుడు మొదటిగా రక్తస్రావం ఆగడానికి ఒక శుభ్రమైన వస్త్రాన్ని అడ్డం పెట్టాలి. అలాగే గాయం ఉన్న చోట కొంచెం పైభాగంలో గట్టి పట్టీ లాంటిది కట్టాలి. ఇది పశువుని పశు వైద్యుని దగ్గరకు తీసుకెళ్లేంత వరకు రక్త నష్టం తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఎముకలు విరిగినప్పుడు జంతువును ప్రశాంతంగా కదలకుండా ఉంచాలి. అతిగా కదిలించడం వల్ల విరిగిన ఎముక మరింత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఎముక బయటికి కనిపిస్తే గాయంను తాకకుండా శుభ్రమైన బట్టతో కప్పి ఉంచాలి. విరిగిన ఎముక చుట్టూతా వాపు ఉంటుంది కాబట్టి చల్లని నీటితో ముంచిన బట్టను లేదా ఐస్ ప్యాక్ను 10 నుంచి 15 నిమిషాల పాటు వాపు మీద ఉంచినట్టు అయితే నొప్పి మరియు రక్తస్రావం కూడా తగ్గుతుంది. చిన్న కర్ర లేదా వెదురు బద్దలను విరిగిన భాగానికి 2 వైపులా ఉంచి బట్టతో పట్టీలాగా కట్టినట్టయితే ఎముక అన్నది ఎక్కువగా కదలకుండా ఉంటుంది. ఈ పట్టీ మరీ బిగుతుగా కడితే రక్త ప్రసరణ కూడా ఆగిపోయి ఎముక దెబ్బతింటుంది. కాబట్టి మరీ బిగుతుగా లేకుండా చూసుకోవాలి. గాయంపై ఆయిల్ కానీ పసుపు కానీ మందులు కానీ రాయకూడదు. అలాగే విరిగిన ఎముకను సరిచేసే ప్రయత్నం కూడా చేయకూడదు. వీలైనంత త్వరగా పశు వైద్యుని సంప్రదించాలి. రెండవ అత్యవసర పరిస్థితి కడుపు ఉబ్బరం. దీన్ని ఇంగ్లీష్లో బ్లోట్ అని అంటారు. జంతువు కడుపులో గ్యాస్ ఎక్కువగా పేరుకొని బయటకి రాని స్థితిని బ్లోట్ లేదా కడుపు ఉబ్బరం అంటారు. ఇది తక్షణ చికిత్స చేయకపోతే ప్రాణాంతక స్థితికి దారితీస్తుంది. ఎడమ పక్క కడుపు భాగం ఉబ్బి గట్టిగా అయిపోయి ఛాతి మీద ఎక్కువ ఒత్తిడి పడడం వలన ఊపిరి పీల్చుకోవడం కష్టమై పశువుకు ప్రాణాంతక స్థితికి ఎదురవుతుంది. జంతువుకి కడుపు ఉబ్బరం వచ్చినప్పుడు పడుకోనివ్వకూడదు. నిలబెట్టడం వల్ల గ్యాస్ నోటి నుండి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. జంతువును ముందు కాళ్ళు కొంచెం ఎత్తుగా ఉండే ప్రదేశంలో పెట్టినట్లయితే ఊపిరితిత్తుల మీద ఒత్తిడి తగ్గిస్తుంది. ఉబ్బిన ఎడమ పక్క నెమ్మదిగా మర్దన చేయడం లేదా పశువుని కొంచెం కొంచెంగా నడిపించడం వలన కూడా గ్యాస్ బయటికి రావడంలో సహాయపడుతుంది. మన ఇంట్లో వాడే ఏదైనా వంట నూనె, వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె ఒక పెద్ద పశువుకి 100 నుంచి 200 ml తాగించినట్లయితే దానివల్ల కూడా గ్యాస్ అనేది ఉపశమనం కలుగుతుంది. మూడవ అత్యవసర పరిస్థితి
ప్రసవ సమయంలో జరుగుతుంది. ఈనడానికి 2 లేదా 3 గంటల కన్నా తల్లి ఇబ్బంది పడుతున్నప్పుడు దాన్ని అత్యవసర పరిస్థితిగా గుర్తించాలి. తల్లి తరచుగా పడిపోవడం, లెగవడం, నీటి బుడగ పగిలిన గంట సేపటికి కూడా పిల్లను బయటికి వెయ్యకపోవడం కూడా అత్యవసర పరిస్థితిగా గుర్తించాలి. ఈ సమయంలో జంతువును ప్రశాంతమైన ప్రదేశంలో ఉంచి గర్భద్వారంని తాకకుండా చూసుకోవాలి. పశువైద్యుని వెంటనే సంప్రదించాలి. అలాగే ఈనిన తర్వాత ప్రసవ 3వ దశలో 8 నుండి 12 గంటల లోపు మాయ అన్నది బయటికి వెయ్యాలి. ఒకవేళ వెయ్యనట్లయితే దానిని కూడా అత్యవసర పరిస్థితిగా గుర్తించాలి. అలాగే మనం ఈనే సమయంలో తరచుగా చూసే మరో అత్యవసర పరిస్థితి యూటరైన్ ప్రొలాప్స్, అంటే గర్భాశయం మొత్తం మడి నుండి బయటికి వేలాడుతూ ఎర్రని కండవలే కనిపిస్తుంది. ఇది చూసినప్పుడు రైతు జంతువుని మృదువైన నేలపై పడుకోబెట్టాలి. బయటికి వచ్చిన భాగంపై శుభ్రమైన తడి బట్టను కప్పి ఉంచాలి. చల్లని నీటితో తడిపి ఉంచాలి. బయటికి వచ్చిన ఆ ఎరుపు భాగంపై ఉప్పు కానీ పంచదార కానీ చల్లినట్లయితే గర్భం కుచించుకుపోయి లోపలికి సులువుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ప్రసవ సమయంలో మనం చూసే ఇతర అత్యవసర పరిస్థితులు అధిక రక్తస్రావం, పోస్ట్ పార్టం షాక్, ప్రసవం తర్వాత జంతువు నిలబడలేకపోవడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం, ఫిట్స్ లాగా వచ్చి కొట్టుకోవడం లాంటివి కనిపించినప్పుడు కూడా వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. 4వ అత్యవసర పరిస్థితిని చోకింగ్ ఎమర్జెన్సీ అంటారు. అంటే గొంతుకి ఏదైనా అడ్డం పడినప్పుడు పశువు అకస్మాత్తుగా ఆహారం తినడం ఆపేస్తుంది. నోటి నుండి ఉమ్ము లేదా తిన్న ఆహారం పడేస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ గురక శబ్దం చేస్తూ ఉంటుంది. తల పైకి ఎత్తడం లేదా కిందకి చాపడం, కాళ్లతో నోరుని లేదా మెడని రుద్దుకోవడం చేస్తుంది. ఒకవేళ ఊపిరి తీసుకున్న ద్వారాలకి అడ్డం పడినప్పుడు నిమిషాలలోనే మరణం సంభవించవచ్చు. ఈ సమయాలలో పశువుని భయపెట్టకుండా యజమాని శాంతంగా వ్యవహరించాలి. నోటిని తెరిచి జాగ్రత్తగా చూసి ఏదైనా పెద్ద ముక్క కానీ కూరగాయ కానీ గడ్డి కానీ కనిపిస్తే చేతితో మెల్లగా తీసేయాలి. అంతేగాని లోపలికి బలవంతంగా నెట్టకూడదు. గొంతు లేదా మెడను నెమ్మదిగా మసాజ్ చేసినట్లయితే చిన్న అడ్డు ఉంటే సులువుగా దిగిపోతుంది. పశువు చిన్నదైతే 2 చేతులతో శరీరాన్ని పట్టుకొని తలకిందులుగా వేలాడతీసి నెమ్మదిగా కదిలించినట్లయితే అడ్డమైన వస్తువు బయటికి రావడానికి సహాయపడుతుంది. పశువు పెద్దదైతే మెడను సూటిగా ఉంచి తల పైకెత్తి ఉంచిన కొన్నిసార్లు పశువును తుమ్మడం లేదా దగ్గడం ద్వారా కూడా అడ్డు బయటికి వస్తుంది. మరో అత్యవసర పరిస్థితికి పేరు పాయిజనింగ్ ఎమర్జెన్సీ అంటారు. అంటే విష ప్రభావాల అయితే అత్యవసర పరిస్థితి. విషపూరితమైన పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనం తరచుగా చూసే లక్షణాలు: ఆకస్మికంగా ఆహారం తీసుకోకపోవడం, నోటి నుండి నురుగు లేదా ఉమ్ము అధికంగా రావడం, వాంతులు, విరోచనాలు, తడబడుతూ నడవడం లేదా పడిపోవడం, కళ్ళు మసకపారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు పశువును వెంటనే విష పదార్థం ఉన్న ప్రదేశం నుండి దూరం చేయాలి. నోటిలో ఉన్న అవశేషాలు తీసి నీటితో శుభ్రం చేయాలి. పశువుకి చల్లని నీరు తాగించవచ్చు. పశువైద్యుని వెంటనే సంప్రదించినప్పుడు తిన్న పదార్థం పేరు, సమయం, పరిమాణం, వివరాలు చెప్పినట్లయితే వైద్యం అందించడానికి ఎంతో సహాయపడుతుంది. పశువు ఒకవైపుకి పడిపోతే నోరు మూసుకోకుండా చూసుకోవాలి. స్వయంగా ఏ మందులు కానీ నాటు వైద్యాలు కానీ బలవంతంగా వాంతులు రప్పించడం కానీ చెయ్యకూడదు. మరో అత్యవసర పరిస్థితి పాము కాటు.
పాము కాటు గురైన పశువు భాగాన్ని ప్రథమ చికిత్స ద్వారా స్థిరీకరించండి. ఆ భాగాన్ని గుండె దశలో లేదా అంతకంటే తక్కువ దశలో ఉంచడానికి ప్రయత్నించండి. పశువును ప్రశాంతంగా మరియు కదలకుండా ఉంచండి. ప్రమాదం తీసుకోకుండా వీలైతే పాముని గుర్తించడానికి ప్రయత్నించండి. కోరలు గుర్తులను కత్తిరించవద్దు. ఐస్ ప్యాక్ లేదా టార్నికెట్ వేయొద్దు. పశు వైద్యుని సలహా మేరకు తప్ప మరి ఏ మందులు వాడొద్దు. మరో అత్యవసర పరిస్థితి, దీన్ని హీట్ స్ట్రోక్ అంటారు. అంటే ఉష్ణోగ్రత బాగా పెరిగిపోవడం. వీటి లక్షణాలు పశువు అలసటగా ఉండడం, నిలబడలేకపోవడం, వేగంగా శ్వాస తీసుకోవడం, నాలుక బయటికి పెట్టడం, కళ్ళు ఎర్రబడడం, శరీరం వేడిగా ఉండడం ఈ స్థితిలో గమనించవచ్చు. అప్పుడు రైతు పశువుని వెంటనే నీడ ఉన్న చల్లని ప్రదేశానికి మార్చాలి. చల్లని నీటితో శరీరాన్ని తడపాలి. తగిన గాలి వచ్చే ప్రదేశంలో ఉంచి చల్లని నీరును తాగించాలి. గ్లూకోజ్ లేదా ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వచ్చు. వెంటనే పశు వైద్యుని సంప్రదించాలి. సార్, మరి ఇలాంటి ఎమర్జెన్సీ సమయాల్లో పశువు చనిపోకుండా ఉండాలంటే పశు వైద్యులు అందుబాటులో లేనప్పుడు రైతు స్థాయిలో ఆ పశువును ఏ విధంగా కాపాడుకోవాలంటారు? అత్యవసర సమయాలలో స్థానిక పశు వైద్యులు అందుబాటులో లేనప్పుడు కానీ రైతు స్థానిక పశువుల హాస్పిటల్కి తమ పశువుని తీసుకువెళ్ళలేని పరిస్థితి ఉన్నా కానీ మొబైల్ వెటనరీ సర్వీస్ అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అందుబాటులోకి తెచ్చింది. దీనిలో భాగంగా ఈ మొబైల్ వెటనరీ సర్వీస్ ప్రాజెక్ట్ అనేది 1962 అనే టోల్ ఫ్రీ నంబర్పై పనిచేస్తుంది. 1962కి కాల్ అందిన వెంటనే పశువుల యజమాని ఇంటి వద్దనే సకాలంలో చికిత్సను అందజేస్తుంది మరియు జంతువుల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. జంతువుల ఉత్పాదకతను పెంచుతుంది, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ మొట్టమొదటిగా 2016లో తమిళనాడులో ప్రారంభించబడింది. తర్వాతగా తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, జార్ఖండ్ మరియు యూనియన్ టెరిటరీస్లకి విస్తరించబడింది. 1962 అత్యవసర ప్రతిస్పందన కేంద్రంలో రోజులో ఏ సమయంలో అయినా పశువుల యజమాని నుండి డిస్ట్రెస్ కాల్ వచ్చినప్పుడు ప్రాథమిక వివరాలు సేకరించి కాలర్కి సమీపంలో ఉన్న మొబైల్ వెటనరీ క్లినిక్కు సమాచారం అందజేయబడుతుంది. కాల్ సెంటర్లోని వెటనరీ డాక్టర్ అత్యవసర రకాన్ని నిర్ధారిస్తారు. దీన్ని ఎమర్జెన్సీ ట్రయేజ్ అంటారు. ట్రయేజ్ అంటే ఎమర్జెన్సీ కేసులను వాటి తీవ్రత స్థాయిని ఆధారంగా ప్రాముఖ్యతతో విభజించడం. మొబైల్ వెటనరీ అంబులెన్స్కు ఒకేసారి చాలా కేసులు వచ్చినప్పుడు మొదట ఎవరికి చికిత్స చేయాలి అన్నది నిర్ణయం చేయడానికి ట్రయేజ్ చాలా ముఖ్యమైనది. రంగు గుర్తుల ఆధారంగా ట్రయేజ్ 3 రంగులుగా వర్గీకరించబడింది. మొదటిది ఎర్ర రంగు, అత్యంత ప్రమాదక స్థితి, ఉదాహరణకి తీవ్రమైన రక్తస్రావం, అపస్మారక స్థితి, పాము కాటు వంటివి. ఎల్లో, తీవ్రత తక్కువైనా త్వరగా చూసుకోవాల్సిన పరిస్థితి, ఉదాహరణకి జ్వరం, మధ్యస్థమైన గాయాలు, తీవ్రమైన పొదుగువాపు వంటివి. మూడవ రకం గ్రీన్, తక్షణం ప్రమాదం లేని పరిస్థితులు, ఉదాహరణకి స్వల్పంగా పారడం, చిన్న గాయాలు, చర్మ సమస్యలు వంటివి. జంతువుల అత్యవసర పరిస్థితుల్లో ప్రజా ఆరోగ్య పాత్ర కూడా ఉంటుంది. రేబీస్, యాంథ్రాక్స్, బ్రుసెల్లోసిస్ వంటి వ్యాధులు జంతువుల నుండి మనుషులకి కూడా వ్యాపించే అవకాశం ఉంది. అందువల్ల పశువు యజమాని సరైన సమయంలో చికిత్స చేయించుకోవడం వల్ల మనుషులకి కూడా రక్షణ లభిస్తుంది. అత్యవసర పరిస్థితులు ఎప్పుడొస్తాయో మనం ముందుగా చెప్పలేము, కానీ మనం సిద్ధంగా ఉంటే లక్షణాలు తొందరగా గుర్తించి వెంటనే పశువైద్యుని సంప్రదించి సరైన ప్రథమ చికిత్స అందిస్తే మనం చాలా పెద్ద తేడా తీసుకురాగలము. అందుకు మీ స్థానిక పశు వైద్యుని ఫోన్ నంబర్ మరియు 1962 సేవా నంబర్ను ఫోన్లో సేవ్ చేసుకోండి. మూలస్థాయి అవగాహన కలిగి మరియు పశువులని శ్రద్ధగా
సంరక్షించుకోండి. ప్రధాన చికిత్స అందించే ముందు మీకు లేదా ఇతరులకు ప్రమాదం ఉందో లేదో అనే పరిస్థితిని కూడా అంచనా వేయండి. గాయపడిన పశువుల్లో సాధారణంగా నొప్పితో ఉంటాయి మరియు కాటు వేయొచ్చు. పశువుని ఎత్తడానికి ముందు దాన్ని సరిగ్గా అదుపులోకి ఉంచాలని నిర్ధారించుకోవాలి. మిమ్మల్ని లేదా ఇతరులని ఎప్పుడూ ప్రమాదంలో పడేయకూడదు. ఈ విధంగా పశు పోషకులు జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుని వెంటనే వైద్యుని దగ్గరికి తీసుకురావడం మంచిది. అలా చేస్తే సాధ్యమైనంత వరకు పశువు చనిపోకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. చక్కటి విషయాలు పశు పోషకులకు తెలియజేశారు సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి.